ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, మీతో ఈ ఉదయకాలం ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని దయ నుండి దూరము కాకూడదు. ఆయన దయ పొందిన వారు ఎన్నో మేలులు అనుభవించారు. మన జీవితంలో దేవుని రక్షణ, వివాహము, ఉద్యోగము, ఆరోగ్యము మరి ఎన్నో కార్యక్రమాలు దేవుని దయ ద్వారా మనం పొందగలము. ఆయన మన గురించి చేసిన ఆలోచనలు చాలా గొప్పవి. ప్రియులారా, నోవాహు దేవుని దయ పొందినాడు. మరియమ్మ దేవుని దయ పొంది దయాప్రాప్తురాలా అని పిలువబడింది. దేవుని దయను పొందుట మాని మనుషులను సంతోషపెట్టాలి అని మనం పరుగులు తీస్తే దుఃఖము, ఆవేదన, ఆక్రందన, నిరాశ మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవుని వాక్యం మనతో ఇలా హెచ్చరిస్తుంది: మనుషులను గురించి జాగ్రత్త, వారి ఆలోచనలు స్థిరమైనవి కావు, కానీ వారిని ఒప్పించడానికి మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కారణం, మన మానవ మనస్సు అలానే ఆలోచిస్తుంది. మన ప్రభువు కూడా దేవుని దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లినట్లు మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రియ సహోదరుడా, దేవుని దయయే గాని మనుషుల దయయే గాని మనం పొందాలి అంటే ఆయన కృప మనం పొందాలి. అందుకే ఆయన పౌలు గారితో ఇలా అంటున్నాడు: నా కృప నీకు చాలును. అప్పుడు దేవుని దయ, మనుషుల దయ, ఇంకా నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంతేకాని మనుషుల దయ కొరకు ప్రాకులాడి దేవుని వాక్యానికి, దేవునికి దూరము కాకూడదు. ఆయన బలిపీఠం దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేయటం మానకూడదు. మనుషుల దయ పొంది ఏమి ప్రయోజనము? ఇప్పుడైనా దేవుని దయ, ఆయన కృప పొంది ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, దయగల ప్రభువానికి స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కనికరము, నీ దయ, నీ కృప మాకు ఎంతగానో మీరు అనుగ్రహించారు. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల్లో మేము మనుషుల్ని ఒప్పించాలని, మనుషులను సంతోషపెట్టాలని పరిగెత్తినప్పుడు నా తండ్రి, నిరాశ, వేదన, ఆక్రందన, రోదనే నా జీవితంలో మిగిలింది. కానీ నీ దయను సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు నీ కృప నాకు చాలు, నీ ఆలోచన నన్ను నడిపిస్తే చాలు అని నేను నీ కొరకు నిలబడినప్పుడు ఎన్నో జయాలు చూశాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. మరి ఎన్నడూను మనుషుల దయను సంపాదించుకున్నట్టుకు చూడకుండా నీ వైపు తిరిగి నీ ఆలోచనకు లోబడుతూ ముందుకు సాగే భాగ్యాన్ని నాకును, మాకును, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, గొప్ప కార్యాలు దేవుని దయ ద్వారా మేము పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.